హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు రావణ్ 44 పార్ట్. ఎంతసేపటికి విక్కీ నుండి రియాక్షన్ రాకపోయేసరికి తనే కళ్ళు తెరిచి మెల్లిగా తలెత్తి చూసిన సారాకి కోపంతో పళ్ళు బిగపట్టడం వల్ల మెడ కండనాలు పొంగి పిడికిలి బిగించడం వల్ల తెల్లగా ఉన్న చేతి మీద బయటకి పొంగి కనిపిస్తున్న చేతి నరాలు, కళ్ళు ఎర్రగా మారి ముక్కుల్లోంచి వస్తున్న వేగమైన అతని శ్వాస, అతను తన కోపాన్ని ఎంత కంట్రోల్ చేస్తున్నాడో అర్థమవుతుంటే ఒక్క క్షణం అతని రౌద్ర రూపం చూసి భయపడిన సారా భయంతో కళ్ళు మూసి మళ్ళీ విక్కీని అలాగే హత్తుకోబోయింది. కానీ ఈసారి అలా జరగనీయకుండా ఒకే చేత్తో ఆమెని దూరం చేస్తూ వీలైనంత నెమ్మదిగా తనకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు విక్రమ్. సారా, నేను నిన్ను ప్రేమించట్లేదు. నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఒపీనియన్ లేదు. సో ఆ విషయం మర్చిపోయి నీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టు. అది నీకే మంచిది అన్నాడు చాలా కూల్ గా ఉండడానికి ట్రై చేస్తూ విక్రమ్. దూరం జరిగిన సారా, నో సార్, నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీకు ఇప్పటి వరకు నా మీద ఇలాంటి ఒపీనియన్ ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు లవ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పడంతో విక్కీ అసహనంగా, సారా జస్ట్ షట్ అప్. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి, పిచ్చా నీకు అన్నాడు విక్రమ్. హా, తప్పేంటి సార్, నన్ను లవ్ చేయడంలో తప్పేముంది? నాకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా, తెలివి లేదా, ఆస్తి లేదా? దేనిలోనూ మీకు తక్కువ కాదు. నేను కేవలం నేను మిమ్మల్ని ఇష్టపడడం వల్ల ఇంతలా తగ్గి అడుగుతున్నాను అంతే పొగరుగా సారా. సారా ఫాదర్ కూడా గ్రేట్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది. సారా ఒక్కతే కూతురు, సిబ్లింగ్స్ ఎవరూ లేరు. సో తన తర్వాత తన ఆస్తి మొత్తం సారా పేరు మీదకే ఉంది. అంత డబ్బున్న సారాకు హెడ్ వెయిట్ కూడా తక్కువేం లేదు. కేవలం విక్కీని ఇష్టపడుతున్న ఒకే ఒక్క రీజన్ తో తనను తాను చాలా వరకు తగ్గించుకుంది విక్రమ్ ముందు. మొదటి నుండి విక్కీకి సింపుల్ గా ఉంటేనే ఇష్టమని, విక్కీకి మోడ్రన్ గా ఉండడం అన్నా, అతి హడావిడి అన్నా ఇష్టం లేదు. అందుకే తనను తాను చాలా మార్చుకుంది అతని కోసం. నీకు ఎన్నైనా ఉండొచ్చు సారా, బట్ నేను నిన్ను లవ్ చేయలేను. అండ్ అందుకోసం నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి ఆలోచన కూడా చేయకూడదు అన్న రీజన్ తో చెప్తున్నాను విను. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మై వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ ఆల్సో. నా లైఫ్ లో నా భార్యకు తప్ప మరొకరి రావడానికి నాకు ఇష్టం లేదు అన్నాడు విక్రమ్. సారా గట్టిగా, నో సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు పెళ్లి కాలేదు. నాకు తెలీదా? మీరు కావాలని నన్ను దూరం చేస్తున్నారు. దూరం చేయడానికే పెళ్ళైంది అని అబద్ధం కూడా చెప్తున్నారు. మీకు పెళ్లి కాలేదు అంది సారా మొండిగా. సారా, నేను చెప్పింది నిజం. నాకు పెళ్ళయింది అండ్ మై వైఫ్ ప్రెగ్నెంట్ ఆల్సో. ఇక నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. బట్ నా లైఫ్ లో నా భార్యకి తప్ప మరొకరికి స్థానం లేదు, రాదు అని తేల్చి చెప్పాడు విక్రమ్. అండ్ వన్ థింగ్, లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. నిన్ను లవ్ చేయడం కాదు కదా, ఇన్ని రోజులు నీ మీద ఉన్న ఆ కాస్త గుడ్ ఒపీనియన్ కూడా ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. అండ్ రేపటి నుండి నువ్వు నా కంటికి కూడా కనబడడానికి వీల్లేదు. అసలైతే నిన్ను ఇప్పటికిప్పుడే నా హాస్పిటల్ నుండి సస్పెండ్ కూడా చేయగలను. బట్ నేను అలా చేస్తే నీ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది అన్న ఒకే ఒక రీజన్ తో నేను ఆ పని చేయట్లేదు. బట్ ఇక నుండి నువ్వు నాకు అసిస్ట్ చేయడానికి వీల్లేదు. నువ్వు డాక్టర్ అని చెప్పి ఒక డాక్టర్ పేరు చెప్పి ఆయనకు అసిస్టెంట్ గా ఉండు అని కోపంగా అంటూ వెనక్కి తిరిగి విక్కి వెళ్తుంటే వెనక నుండి సారా గట్టిగా అరుస్తూ, మిమ్మల్ని నేను వదలను సార్. నాకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారని. ఒకవేళ మీరు నిజంగానే పెళ్లి చేసుకున్నా కానీ నేను మీ భార్యను మీ లైఫ్ నుండి తప్పించి అయినా సరే నేను మీ లైఫ్ లోకి వచ్చి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పింది సారా. సారా ఎప్పుడైతే మేఘ గురించి మాట్లాడిందో అక్కడే ఆగిపోయి స్పీడ్ గా వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అడుగులతో సారా ముందుకు వచ్చిన విక్రమ్ గట్టిగా లాగిపెట్టి ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. అంతే, ఒకే దెబ్బకి నేలను కరిగిపోయింది సారా. ఒక్క దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మి తల తిరుగుతున్నట్టుగా అయిపోతుంటే పెదవి చిట్లి రక్తం బయటకు వచ్చి కనీసం లేచి నిలబడలేకపోతుంది. సారా తల పట్టుకొని భయంగా విక్రమ్ ని చూస్తున్న ఆమెను చూడగానే విక్కీకి ఆ క్షణం సారాలో మేఘ కనిపించింది. ఓ షిట్ అంటూ కోపంగా పిడికిలి బిగించి ఛ అని అసహనంగా పక్కకు తిరిగి ఆ అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న వాళ్ళకి గట్టిగా ఒక్క పంచిచ్చాడు. ఆవేశంలో అతను కొట్టిన పంచి దెబ్బకి అతని చేతి మీద స్కిన్ చిట్లి ఆ బ్లడ్ వచ్చి సారా మొహం మీద చిమ్మించి కొట్టింది. సారా భయంగా సార్ అంటూ అరుస్తుంటే స్పీడ్ గా ఆమె వైపు తిరిగిన సారా ముందుకు వచ్చి కిందికి వంగుతూ ఆమె మొహం దగ్గరికి అతను ఫేస్ తీసుకొచ్చి ఇండెక్స్ ఫింగర్ ని నోటికి అడ్డు పెడుతూ అన్నాడు. అస్సలే అర్ధరాత్రి, ఐసీయూ ఏరియా,
ఈ ఫ్లోర్ అంతా అంత నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్దం అంటే చిన్న గుండు కింద పడిన అలికిడి కూడా డిటిఎస్ రేంజ్ లో వినిపించేంత నిశ్శబ్దం. అంత సైలెంట్ గా ఉన్న ఏరియాలో విక్కీ ష్ అన్న శబ్దం కూడా భయంకరంగా వినిపిస్తుంటే గజ గజ వణికిపోతూ భయంగా చూసింది సారా. చెమటలతో తడిచిపోయిన మొహం, ఎర్రగా కనిపిస్తున్న కళ్ళు, కోపం ఎక్కువగా ఉండడం వల్ల అదురుతున్న అతని దవడ కండరాలు. మొత్తంగా విక్కీని అంత దగ్గరగా చూస్తుంటే లిటరల్లీ ఒళ్ళంతా షివర్ అవుతుంది సారాకి. అరవకు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు సారా. నాకు నీ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను, నాకు మ్యారేజ్ అయిపోయింది. అనవసరంగా మరోసారి నా విషయంలో కలగ చేసుకుంటే మాత్రం కోపం తమాయించుకోవడానికి కళ్ళు గట్టిగా మూసేసి గో, జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరవగానే అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఫ్లోర్ మొత్తం అతని అరుపుకి రీసౌండ్ వచ్చి దద్దరిల్లిపోయింది. 5 నిమిషాల తర్వాత కారులో ఇంటికి వెళ్తున్న విక్కీ స్టీరింగ్ పట్టుకున్న చేతి నుండి బ్లడ్ ఇంకా కిందికి జారుతూనే ఉంటే అది పట్టించుకోకుండా సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్. 20 నిమిషాల్లో ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి 1 గంట దాటింది టైం. కార్ పోర్టికోలో పార్క్ చేయగానే కిందికి దిగుతున్న విక్కీకి అప్పుడు స్పృహలోకి వచ్చింది. కారుతున్న రక్తం అతని చేతి మీద చూసుకోవడంతో, ఇంకా రక్తం తడి అలాగే ఉండడంతో కార్ దిగి వాటర్ ని చేతి మీద వేస్తూ కాస్త కడిగేసి కార్లోనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఓపెన్ చేసి కాటన్ తో క్లీన్ చేసుకుని బ్యాండేజ్ కూడా వేసుకుని ఇంట్లోకి వెళ్ళాడు విక్రమ్. ఆల్రెడీ బాగా లేట్ అవడంతో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన దగ్గర ఉన్న స్పేర్ కీ తో ఓపెన్ చేసుకుని చీకటిగా ఉన్న ఇంట్లోకి వెళ్లి లైట్స్ వేసి డైరెక్ట్ గా మేఘ్నా రూమ్ లోకి డోర్ నాక్ చేశాడు. ఆల్రెడీ లలిత గారు ముందుగానే విక్కీ చెప్పినట్టు ఆ రూమ్ లోనే ఉండడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసింది. సారీ ఆంటీ, డిస్టర్బ్ చేశాను అన్నాడు విక్రమ్. పర్లేదు బాబు, ఇంతకీ మీరు భోజనం చేశారా అని అడిగింది లలిత. హా ఆంటీ, చేసేసాను. మేఘనాకి ఎలా ఉంది? మళ్ళీ ఏమైనా హెడేక్ గాని అందా? టైంకి మందులు వేసుకుందా అని అడిగాడు విక్రమ్. ఏం లేదు బాబు, అంతా బాగుంది. ఇక మీరు రెస్ట్ తీసుకోండి కాసేపు, నేను వెళ్తాను అంటూ తను బయటికి వెళ్లిపోయింది లలిత. ఆవిడ వెళ్లిపోగానే డోర్ వేసి మేఘ్నా దగ్గరికి వెళ్లిన విక్రమ్ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి తల మీద చెయ్యి పెట్టి నిమిరి అతని చూపులు కిందకి సారించి ఉబ్బెత్తుగా కనిపిస్తున్న బాపు మీద డ్రెస్ మీద నుండి చిన్నగా అంటనట్టుగా కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు విక్రమ్. 20 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి నైట్ ప్యాక్ లోకి మారి చేతికి మరోసారి బ్యాండేజ్ మార్చుకొని అలసటగా సోఫాలో వాలిపోయాడు. 6 ఫీట్ పైనే ఉండే విక్కీకి ఆ సోఫాలో అడ్జస్ట్ అవడం కష్టమవుతుంది. కాళ్ళు కిందికి వేలాడేస్తూ కాసేపు దొర్లుతూ కాసేపు కాలాన్ని కరిగించేశాడు. అలసటికి కళ్ళ మీదకి నిద్ర వస్తున్నా కూడా ఆకలి దాన్ని చేరనివ్వడం లేదు. ఇక తప్పక లేచి ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లోంచి యాపిల్ తీసుకొని రూమ్ లోకి వచ్చాడు. మళ్ళీ సోఫాలో సెటిల్ అయ్యి యాపిల్ తిని వాటర్ తాగాక కాసేపటికి సోఫా దాటి బయటకు వెళ్తున్న అతని కాళ్ళు కిందకి వేలాడగా కంటి మీదకి కొనుగు చేరింది. నిద్రలో అతని చేతులు తనకి తలగడగా అయ్యింది. ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్ కోసం నిద్రలేచిన మేఘనకి సగం బాడీ సోఫాలో సగం బాడీ ఫ్లోర్ మీదే ఉన్న విక్కీని చూడగానే దడుచుకొని చుచూ అంటూ తనకు తాను వీపు చర్చుకొని ఇతనేంటి ఇలా పడుకున్నాడు అనుకుంది. మళ్ళీ అదంతా నాకెందుకులే, నన్ను డిస్టర్బ్ చేయలేదు, అది చాలు అనుకొని నిద్ర మాత్రమే వాష్రూమ్ లోకి వెళ్లిన మేఘ నిద్రలో అతని తల కిందే పచ్చడి అయిన చేతి నుండి కారిన రక్తానికి తడిచిన బ్యాండేజ్ ను చూడనే లేదు. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ విక్కిని దాటుకుని ముందుకు వెళ్తున్న ఆమెకు అతని కాలు అడ్డుపడి సడన్ గా కిందకి చూసి ఆమెకు వైట్ కలర్ బ్యాండేజ్ అంత రక్తంతో తడిచి ఎర్రగా మారిపోవడం చూసి ఇదేంటి ఇంత దెబ్బ, ఎలా తగిలి ఉంటుంది అని అతనికి దగ్గరగా వచ్చి కాస్త బెండయ్యేది కాస్త మళ్ళీ ఏదో ఆలోచించి ఏముంది, మళ్ళీ నాలానే ఏ అమ్మాయినా బలవంతం చేయబోయి ఉంటాడు. ఆ అమ్మాయి ప్రతిఘటించి ఇలా గాయపరిచి ఉంటుంది. ఎంతైనా రాక్షసుడు కదా, అదే చేసుంటాళ్లే. చిచి, ఏం మనిషో ఏంటో, సమాజంలోనే గొప్ప డాక్టర్లా ఇంట్లోనేమో తల్లిదండ్రుల ముందు తమిళలా నటిస్తూ కన్న వాళ్ళని సైతం మోసం చేస్తున్నాడు. వీడు చేసిన పాపం ఊరికనే పోక పాపం వీడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులకు శాపమే వేధిస్తుంది అని తిట్టుకొని వెళ్లి బెడ్ మీద పడుకొని అప్రయత్నంగా ఆమె చేతులు తన బంక్ మీదకి చేరగా ఒకవేళ వీడి పాపాలు నా బిడ్డకు కూడా తగులుతాయా,
ఆ ఆలోచనే మళ్ళీ ఆమెలో భయాన్ని పుట్టించగా, నో, అలా జరగడానికి వీల్లేదు. నా బిడ్డ మీద వీడి నీడ కూడా పడనంత దూరంగా తీసుకెళ్లి పెంచుకుంటాను. ఎలా అయినా వీడి తల్లిదండ్రులు మామూలుగా అయ్యాక వీడి నిజస్వరూపం బయట పెట్టి వీడిని చెప్పుతూ కొట్టించి ఇంట్లోంచి గెంటేసేలా చేసి తీరతాను. అప్పుడు నా బిడ్డను తీసుకొని నా తల్లిదండ్రులతో పాటు ఈ రావణ చెర నుండి బయటకు వెళ్ళిపోతాను అని అనుకుంది మేఘన. ఎలా ఇక్కడి నుండి బయటపడాలా అని ఆలోచిస్తూ ఇక ఆ ఉదయం తనకు మళ్ళీ నిద్రే పట్టలేదు. అర్ధరాత్రి నిద్రపోయిన విక్కీకి ఉదయం 6 గంటలకు మెలకువ వచ్చేసరికి మత్తుగా కళ్ళు తెరిచి కూర్చున్నాడు లేచి సోఫాలోనే. చేతులు రెండు పెనవేసి ఒళ్ళు విరవబోతుంటే గాయమైన చెయ్యి విపరీతంగా నొప్పిని తెలియజేస్తుంటే అనుకొని అబ్బా ఇదొకటి ఉంది కదా అనుకొని బెడ్ వైపు చూశాడు మేఘన కోసం. ఖాళీ బెడ్ అతనికి దర్శనం ఇవ్వడంతో దెబ్బకి లేచి నిలబడ్డాడు కంగారుగా. ఇదేంటి, ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వాష్రూమ్ డోర్ కొట్టి చూశాడు. కానీ లోపల నుండి సౌండ్ రాలేదు. లోపల నుండి లాక్ చేసి లేదని తెలిసి మెల్లిగా ఓపెన్ కూడా చేశాడు కళ్ళు మూసుకొని. ఎంతకీ మేఘన అరుపులు వినిపించకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ కూడా లేదు. ఖాళీగా కనిపించడంతో అతని టెన్షన్ మరింత ఎక్కువ అయ్యింది. ఫాస్ట్ గా డోర్ బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేయబోయేవాడికి బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కాళ్ళు రెండు పైకి పెట్టుకుని ముడుచుకొని పడుకుంది మేఘన. అది చూస్తున్న విక్కీలో కోపం అమాంతం పెరిగిపోయి మేఘన అని పిలిచాడు బేస్ వాయిస్ లో. ఉదయం పూట వీచే చల్లగాలికి ప్రశాంతంగా నిద్రపోయిన మేఘనకు విక్రమ్ పేపు ఆమె చెవులను చేరనే లేదు. కొంచెం కూడా కదలకుండా ఇంకా ప్రశాంతంగా అలానే పడుకొని ఉన్న మేఘనను మధ్యలో నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే ఆమెని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు. కొంచెంగా లిఫ్ట్ చేయగానే చెయ్యి నొప్పి మళ్ళీ అధికమవగా అంటూనే నొప్పిని పంటి కిందే దాచి ఉఫ్ అంటూ ఊపిరి బయటకు వదలగానే కలలో కూడా అతని స్పర్శ భరించలేని మేఘనకు ఇప్పుడు అతని ఊపిరి అంత దగ్గరగా చేరుతుంటే కళ్ళు తెరిచిన మేఘన అతన్ని మొహం కనిపించకుండా సరిగ్గా ఆమెని అతని గుండెలకు హత్తుకున్నాడు. అలా ఎత్తుకోవడంతో విక్కీ గుండె చప్పుడు వినిపించింది అతి దగ్గరగా. కోపంతో బుసలు కొడుతూ తలెత్తి చూడగానే ఆమె అతని చేతుల్లో పసిపాపలా ఉండడం, అతని మొహంలో ఏ భావం లేకుండా ఉండడం చూసి, ఏయ్, నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు ముట్టుకున్నావు? హౌ డేర్ యూ? ముందు కిందకి దించు నన్ను అంది మేఘన కోపంగా గింజుకుంటూ. అసలు ఆమె మాటలే వినట్టు విక్కీ నేరుగా ఆమెను బెడ్ మీద దింపి ఇక్కడ పడుకో, నిన్ను వద్దనే వారే లేరు కానీ, అంతేగాని అక్కడ ఇరుక్కొని పడుకోవాల్సిన పని లేదు అన్నాడు విక్రమ్ కూల్ గా. ఆ మాట చెప్పడానికి నువ్వెవడివి? అది నా ఇష్టం. నా రూమ్ లో నన్ను నా ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అన్నావు కదా, మళ్ళీ ఈ ఆంక్షలేంటి నాకు అంది మేఘన. నీ ఇష్టం వచ్చినట్టు అంటే కష్టపడేట్టు కాదు మేఘన. అసలు నీకు బాల్కనీలో పడుకోవాల్సిన అవసరం ఏంటి అన్నాడు విక్రమ్. ఎందుకంటే ఈ రూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వున్న రూమ్ లో నాకు ఊపిరి తీసుకోవడం కోసం కష్టం కాబట్టి అంది మేఘన. మేఘన మాటలకు అతనికి బాధగా అనిపిస్తుంటే, చెప్పానుగా మేఘన, కొన్ని డేస్ ఓపిక పట్టని. అయినా నేనేం డిస్టర్బ్ చేయను అన్నానుగా మేఘన. నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పడంతో, అసలు నువ్వు నా కళ్ళ ముందుంటేనే నాకు ఇబ్బంది. అయినా రూమ్ పార్టిషన్ చేయిస్తానన్నావుగా, ఇంకా ఎప్పుడు చేయిస్తావు అని అడిగింది. అది కొంచెం నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది మేఘన, అందుకే వీలు కాలేదు. ఒక 1 వీక్ లో చేయిస్తానులే అన్నాడు. ఇంకా 1 వీకా? నిన్ను చూస్తూ ఈ రూమ్ లో ఉండడం నా వల్ల కాదు. నాకు వేరే రూమ్ అయినా ఇవ్వు, లేదంటే నువ్వే మరో రూమ్ లోకైనా వెళ్ళు తేల్చి చెప్పింది మేఘన. లేదంటే ప్రతిసారి ఇలా ఎవరో అమ్మాయితో గడిపి అర్ధరాత్రి నా రూమ్ లోకి వస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది అంది విక్కీ చేతి గాయాన్ని చూస్తూ. మేఘన చూపులు ఎక్కడున్నాయో గమనించి, ఓ, ఇది చూసి అపార్థం చేసుకుంటుందా అనుకుంటూ అది మేఘన అని ఏదో చెప్పబోయేసరికి మేఘన కోపంగా చెయ్యి అడ్డు పెట్టి, నువ్వు చెప్పే అడ్డమైన అబద్ధాలు వినాల్సిన అవసరం నాకు లేదు విక్రమ్, ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అని చిరాగ్గా అతన్ని చూస్తూ. ఇక మేఘన చెప్పినా వినడానికి సిద్ధంగా లేదని, ఓకే మేఘన, నువ్వు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఇవాళ చూసినట్టు మాత్రం నిన్నెప్పుడు అలా ఇబ్బంది పడుతూ పడుకోవడం నేను చూడకూడదు అన్నాడు సీరియస్ గా.
ముందు నువ్వు రూమ్ పార్టిషన్ చేయించు, దాని గురించి ఆలోచించు. ఆ తర్వాత నాతో మాట్లాడడానికి ట్రై చెయ్యి. అప్పటి వరకు నన్ను టచ్ చేయడం కాదు కదా, కనీసం నాతో మాట్లాడాలని చూసినా కూడా నేను ఊరుకోను అంది పెట్టుగా మేఘన. ఆమె మాటలు అసలు విననట్టే అక్కడి నుండి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘన అంటే మీకు చాలా కోపం వస్తుంది కదా, నాకు అర్థమవుతుంది. కానీ ఎవరైనా కానీ ఎంత మంచోడైనా కానీ ఒక్క తప్పు చాలండి. పెందెడు నీళ్ళల్లో పెందెడు పాలల్లో చిన్న విషం చుక్క చాలంటారు కదా, అలా ఉంది విక్రమ్ పరిస్థితి. ఏం చేయలేం, కొద్ది రోజులు ఓపిక పట్టాలి, తప్పదు.